భద్రాచలం ఈవో రమాదేవి మీద ఏపీలోని పురుషోత్తంపట్నం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో రమాదేవి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పురుషోత్తంపట్నం వాసుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారి బాధ్యతాయుతంగా ఏపీ రెవెన్యూ అధికారులతో సంప్రదించకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। పాకేసుకొని తాటాకు పాకలో నివసిస్తూ ఒక 2 గదుల ఇంటికి కట్టడానికి ఆమె కూతురు ఎక్కడో ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటే ఆ డబ్బులతో ఆమె ఇల్లు కట్టుకుంటా ఉంటే నువ్వు నిర్దాక్షిణ్యంగా అర్చకుల్ని, ఎంప్లాయీస్ని, అక్కడ ఉండే ఆటో వాళ్ళని, అక్కడ ఉండే కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళని వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏముందమ్మా? నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి నీ రైటు ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళే వచ్చి నీకు నీ హక్కు ఉంటే వాళ్ళే వచ్చి ఆపుతారు కదా. ఇది కదా చట్టం. చట్టం నీకొకటి మాకొకటి కాదు. చట్టాన్ని అందరం గౌరవించాలా. గౌరవించేటువంటి ఒక ఆఫీసర్ మీరు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసేసి పైపెచ్చు మళ్ళీ మా మీద దౌర్జన్యం, ఆమె ఇంటికి వచ్చేసి ఆమెను కింద పడదోసేసి ఆమెని వేసుకున్నటువంటి పిల్లర్ని కోయడానికి చేసినది దౌర్జన్యమా? ఊళ్ళో వచ్చేసి ఆమె అంత దౌర్జన్యం చేస్తా ఉంటే ఊరు గ్రామస్తులందరూ వెళ్ళారు.